నేర చరిత్ర కలిగిన జగన్ సీఎం చంద్రబాబుపై అభాండాలు వేస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. హెలికాప్టర్ ప్రమాదంలో రాజశేఖర్ రెడ్డి చనిపోతే సీఎం చంద్రబాబుపై ఆరోపణలు చేయటం హేయమని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ మంచివాడైతే ఆయన తల్లి చెల్లి ఎందుకు రోడ్డు మీదకు వస్తారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కాకినాడ జిల్లా తునిలో ప్రశ్నించారు. సొంత బాబాయిని హత్య చేయించి నీతులు చెబుతున్నారని అనంతపురంలో మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. ప్రెస్ మీట్లు పెట్టి నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వసించరన్నారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేకనే జగన్ విషం చిమ్ముతున్నారని పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. కూటమి ప్రభుత్వ పనితీరుతో జగన్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. తండ్రి గారి గురించి మాట్లాడితే ఒక రాజకీయం చేయడం కోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి. ఈ రాష్ట్రంలో హత్యలకి మరి ముఖ్యమంత్రిగా ఆయన వచ్చిన తర్వాత అనేక మంది మీద దాడులు చేపించారు. తోట చంద్రని అతి కిరాతకంగా నడి రోడ్డు మీద పేక్కొచ్చి చంపేశారు. అమర్నాథ్ గౌడ్ ఒక అభంశుభం తెలియని ఒక 10th క్లాస్ విద్యార్థి పెట్రోల్ పోసి తగలబెట్టేశారు. ఒక మాస్క్ అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ని పిచ్చోని చేసి చంపేశారు. అమరావతిని, రైతుల్ని, అక్కడ ఉండే ఆడబిడ్డల్ని రక్తాల కారేలాగా కొట్టినటువంటి వ్యక్తి ఇవాళ ముసల కన్నీరు కారుస్తూ రాజకీయం చేయాలని ప్రయత్నం చేయడం అనేది చాలా దుర్మార్గం. ఎంతసేపటికి విధ్వంసకరమైనటువంటి ఆలోచనలు, కుట్రలు, కుతంత్రాలతోటి ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని ఏ విధంగా అప్రదిష్ట పాలు చేయాలి, కూటమిలో సిచ్చుబెట్టి సంతోషించాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేయటం తప్ప జగన్మోహన్ రెడ్డి వారానికి వచ్చి ఒకరోజు ప్రెస్ పెట్టి కన్ఫ్యూజ్ చేయటం తప్ప నీ కన్ఫ్యూజన్లో పడేవాళ్ళు ఎవరు లేరు. దురాలోచనలు మానుకొని రాష్ట్రం కోసం కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి మంచి సూచనలు నీకు చేత అయితే, చేతగా అయితే బెంగళూరులో పడుకోవాలి.